వెల్కమ్ టు G24 న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దళిత చైతన్య సదస్సులో మంత్రి సీతక్క ప్రసంగం. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా ఇబ్బంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. టెన్త్ పేపర్ లీకేజీకి సహకరించిందన్న ఆరోపణలపై కొట్టువేసిన విద్యార్థిని పాలెం ఝాన్సీ లక్ష్మి. ముస్లిం బస్తీలో ఉపవాసం ఉన్న ముస్లింలను పోలీసులు టార్చర్. అక్బరుద్దీన్ ఓవైసీ. కేరళ రాజధాని తిరువనంతపురంలో కేరళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన దళిత చైతన్య సదస్సులో మంత్రి సీతక్క ప్రసంగం. తెలంగాణ പഞ്ചായത്ത് മിനിസ്റ്റർ ബഹുമാനപ്പെട്ട ശ്രീമതി ധനസരി അനുസൂയ അവർകളെ ക്ഷണിച്ചുകൊണ്ട് നിർത്തുന്നു. നന്ദി, നമസ്കാരം, ജയ് ഹിന്ദ്. Good afternoon, my Kerala brothers and sisters, and I want to thank Ramesh Chinnitala for inviting this Dalit Women Empowerment Conclave, and respected Jayalakshmi ji, ex-minister, and Srimati Varsha Gaikwad, MP, former minister Maharashtra, Srimati Jyoti Gaikwad, MLA. We gathered today to address a very important and urgent issue, the empowerment of Dalit women. These women standing at the intersection of caste, gender, and class oppression face reality far harsher than that of the so-called mainstream society. In a nation where women constitute half of the population, it is deeply troubling that they remain neglected, exploited, and deprived of political representation. The injustice worsens for Dalit women who endure double discrimination, first as a woman and then as Dalits. They are not only excluded from political power, but also denied social, economical opportunities also, trapped by centuries of systemic inequality. The women in our society looked as a second-class citizens, whereas the Dalit women are looked as almost third-class citizens. They are facing double burden of discrimination. Dalit women are getting married at a very young age. This is very important issue to discuss. They are being denied their joyful life, and their dreams and aspirations are being destroyed. The burden of poverty is pushing them to go child marriages, and these marriages are creating additional burden is health crisis in the Dalit women. Our daughters are still suffering in the corner. Empowerment in its true sense is about gaining control over material assets, intellectual resources, and even ideology. It is about enabling Dalit women to participate in decision making, to wield power, and to transform their realities. It is about breaking the chains of caste based. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా ఇబ్బంది పడుతుంది. వేణుగోపాల్ రెడ్డి అనే బిల్డర్ మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాడు. ఆ మార్పు అతని ఆత్మహత్యకు కారణమైందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. అధ్యక్ష, ఈరోజు రియల్ ఎస్టేట్ గురించి తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను మంత్రి గారు కూడా చెప్పాను, సార్ మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలతో సరే కొన్ని నిర్ణయాలు ఇండస్ట్రియల్గా వచ్చే పెట్టుబడులకి ఇబ్బంది ఉన్నా ఈ హైడ్రా అనే దానితో ఈ రియల్ ఎస్టేట్ పూర్తిగా ఇబ్బంది పడుతుందని చెప్పి మరి గతంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. మా దగ్గర వేణుగోపాల్ రెడ్డి అనే బిల్డర్ అధ్యక్ష, వారి సిస్టర్కి గత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫోన్ చేసి మనం ఈసారి మనము కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి వాళ్ళ సిస్టర్కి చెప్తే, సిస్టర్ ఎందుకు అని వాళ్ళ బ్రదర్ని అడుగుతుంది అధ్యక్ష బిల్డర్ని.
మనం మార్పు కావాలి అని చెప్పేసి ఆయన చెప్తాడు అధ్యక్ష. అధ్యక్ష, వేణుగోపాల్ రెడ్డి మొన్న చనిపోయింది అధ్యక్ష, ఆత్మహత్య చేసుకున్నాడు. మేము వారింటికి నేను హరీష్ రావు గారు అందరం కలిసి వెళ్ళి అడిగినాం అధ్యక్ష. ఆమె అన్నది కొంపల్లి అధ్యక్ష, గుండ్లపోచంపల్లి, అది అందరూ కూడా తెలుసు. అడిగిన తర్వాత ఆ సోదరిమని చెప్తుంది, మా తమ్ముడు ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారి పేరు నమ్మకంతో మార్పు కావాలని చెప్పి నన్ను కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్నాడు. కానీ వాడి మార్పు వాని ప్రాణాన్ని తీసుకోవడం వరకు వస్తుందని చెప్పేసి మేము ఊహించలేదని చెప్పేసి తన బాధను వ్యక్తం చేసింది అధ్యక్ష. అధ్యక్ష, నేను ఆ స్టేట్మెంట్ కూడా ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఆ స్టేట్మెంట్ కూడా నేను మీ ద్వారా వారికి పంపిస్తాను అధ్యక్ష, చూసుకోమని వచ్చే అధ్యక్ష. దాని గురించి నేనేమంటాను అధ్యక్ష, కొన్ని నిర్ణయాలు ప్రజల్లో వచ్చేటువంటి రివర్స్ ప్రజల్లో వచ్చే ఇబ్బందుల గురించి వారు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్తాను అధ్యక్ష, సభ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. గూట్ల రాయితీ అయినోడు ఎట్లా రాయితీ ఇస్తాడా? ఫార్ములా ఈ రేసులో 50 కోట్ల రూపాయలకి గొడవ చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు లక్షల కోట్లు పెట్టి ఒలింపిక్స్ తీసుకొస్తా అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. మీరు ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోటీలు అదేనా? తెలుగులో నాకు వస్తలే పడది అధ్యక్ష. గతంలో ఫార్ములా ఈ కార్ రేస్ కూడా పెట్టాం అధ్యక్ష, ఫార్ములా ఈ కేరాజ్ పెట్టాం. సరే, ప్రపంచం దృష్టి అంతా కూడా మనం ఆకర్షించగలిగినాం. చక్కగా నాకు కూడా మిత్రులు యూరోప్లో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు, అందరూ కూడా ఆశ్చర్యపోయినారు. అరే, కార్ రేస్ కూడా పెడుతున్నారు హైదరాబాద్ నగర్లో, అంత నెక్స్ట్ లెవెల్ పోయిందని చెప్పేసి సంతోషపడ్డాం అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట చెప్పినారు, నాకు మంచిగా అనిపించింది. ఇట్లకెళ్ళి ఒలింపిక్స్ మన హైదరాబాద్లో పెట్టాలి 2032 అనుకుంటా. హైదరాబాద్లో ఇండియాలో పెట్టాలని లక్షల కోట్ల రూపాయలతో పెట్టాలని సంతోషం. అధ్యక్ష, ఫార్ములా ఈ కార్ రేస్లో 50 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి కంపెనీకి పోయినాయి. క్లారిటీ కంపెనీని ఒప్పుకుంటుండు, దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయమని అడిగితే సరే ప్రభుత్వంకి ఇష్టం లేదో మరి ఏమైందో మరి ఎందుకు క్యాన్సిల్ చేసుకుందో తెలియదు. 50 కోట్ల చుట్టే తిరిగిరు. 50 కోట్లు ఎట్లా పోయినాయి, ప్రభుత్వం నుంచి పోయినాయి, అంత క్లారిటీ ఉంది అంతా కూడా. అంటే 50 కోట్ల గురించే కంపెనీ పోయింది, ఒప్పుకున్నాడు, మళ్ళీ ఫార్ములా ఈ కార్ రేస్ హైదరాబాద్ పెడదామని చెప్పేసి ముందుకు వచ్చినాడు. కానీ మనం దాన్ని ముందుకు పోలేదు. కానీ ఒలింపిక్స్ పెడతా అంటున్నాం లక్షల కోట్ల రూపాయలతో. ఏమని సందేహం వస్తుంది అధ్యక్ష? నాకు ఒక సామెత గుర్తుంది అధ్యక్ష, గూట్లో రాయి తినేవాడు ఏటి రాయిస్తాడని చెప్పి, గూట్లో రాయి తినేవాడు ఏటి రాయిస్తాడంట. అంటే నీకు ఫార్ములా కేసు పెట్టి నీకు చేతగా ఒలింపిక్స్ ఎట్లా పెడతారు అధ్యక్ష? ఇట్లా 50 కోట్ల చుట్టూ తిరిగిన ఆయన లక్షల కోట్లు పెట్టి చేయగలుగుతాడా? సందేహం అధ్యక్ష, ఒక అనుమానం అధ్యక్ష. స్కిల్ యూనివర్సిటీ గురించి మంత్రి గారు చాలా ఇంట్రెస్ట్గా ఆకతాయిలు వచ్చి కిటికీ దగ్గర ఎగ్జామ్ రాస్తున్న నన్ను బెదిరించి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నారు. నల్గొండ జిల్లాలో 10th పేపర్ లీకేజీకి సహకరించిందన్న ఆరోపణలపై కొట్టివేసిన విద్యార్థిని పలం ఝాన్సీ లక్ష్మి. క్వశ్చన్ పేపర్ చూపించు లేకుంటే రాయితో కొడతాను అని బెదిరించి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నారు. ఆ సమయంలో నాకు భయం వేసింది. నాకు ఏం చేయాలో అర్థం కాక క్వశ్చన్ పేపర్ చూపించాను. పక్కన ఉన్నవారు కూడా ఏం కాదులే చూపించు అన్నారు. అందులో నా ప్రమేయం ఏమీ లేదు, దయచేసి నా డిబార్ను రద్దు చేయండి అని వేడుకుంటున్న విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి. నేను క్లెవర్ స్టూడెంట్ని, నన్ను ఎక్కడ ఎగ్జామ్ రాపిచ్చినా నేను రాస్తాను, చూసి రాయాల్సిన అవసరం నాకు లేదు. ఎవరో చేసిన దానికి నన్ను బలి చేశారు. దయచేసి ఎగ్జామ్ రాసే అవకాశం మళ్ళీ కల్పించాలని నేను వేడుకుంటున్నా. ఎగ్జామ్ రాయకపోతే నాకు చావే శరణ్యం అంటున్న విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి. నేను కృష్ణవేణి హై స్కూల్లో అవుతున్నాను. ఎస్ఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం నన్ను ఎస్ఎల్బిసి సెంటర్లో నాకు పడ్డది. రూమ్ నెంబర్ 8లో నియర్ విండో 50 బెంచ్ల దగ్గర నేను పడ్డాను. అక్కడ ఉన్న ఒకసేపు మేడం ఓఎంఆర్ షీట్ అని క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి వచ్చి ఆ ఫోటో తీసుకోవడం జరిగింది. అది ఆ టైంలో ఎలా జరిగిందో భయపెట్టించింది, బాగా భయపెట్టించి ఆ టైంలో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అర్థం కాని ఫోటో తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత నేను తెలుగు ఎగ్జామ్ రాసుకుని రాగానే ఇంటికి వచ్చిన 1-2 అవర్స్ లోపల పోలీసు వాళ్ళు వచ్చారు. నువ్వు మాల్ ప్రాక్టీస్ చేస్తావు, అది చేస్తావు చాలా మాట్లాడారు. అది చేయలేదు సార్. నాకు ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, పర్సన్ ఎవరో కూడా తెలియదు అన్న కూడా ఎంత వినకుండా నన్ను పోలీస్ స్టేషన్కి, నన్ను మా ఫాదర్ని ఎగ్రికల్ పోలీస్ స్టేషన్కి కాల్లో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చాలా క్వశ్చన్స్ అడిగారు. నువ్వు నీకు తెలుసా, ఆ పర్సన్ తెలుసా అంటే తెలియదు సార్, ఎంత చెప్పినా వినలేదు వాళ్ళు. మళ్ళీ 9:30 దాకా నేను అక్కడనే ఉన్నాను. పోలీస్ వాళ్ళు 9:30 దాకా నన్ను మా ఫాదర్ని కూర్చోబెట్టారు. తర్వాత ఒక 10:10 దాకా 10:10కి 10:30కి నేను మా ఇంటికి వచ్చేసాను. మేము
వచ్చిన తర్వాత వాళ్ళు ఏం భరోసా ఇచ్చారంటే, మీరు ఏం కాదు, ఎగ్జామ్స్కి ఏ ప్రాబ్లం ఉండదు, మీరు అన్నీ రాసుకోవచ్చు, అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, జస్ట్ విచారణ కోసం మీరు ఇంటికి పోలీస్ స్టేషన్ తీసుకురావాలని చెప్పారు. విచారణ కోసం ఏం కాదు, ఎగ్జామ్స్ అన్నీ రాసుకోవచ్చు అని నాకు మా ఫాదర్కి భరోసా ఇచ్చి పంపించారు. వెళ్ళి మార్నింగ్ నేను హిందీ ఎగ్జామ్ రోజు వెళ్తే సెంటర్లో దిగాలి, నేను రూమ్లోకి వెళ్ళగానే నా రూమ్ నెంబర్ పట్టుకుని నన్ను ఒక రూమ్లో తీసుకెళ్ళి నా రూమ్ నెంబర్ నన్ను డీబార్ చేసి పడేసారు. ఒక వైట్ పేపర్ మీద బలవంతంగా ఫోర్స్ఫుల్గా. మా పేరెంట్స్ లేరు, నా గడియన్ లేరు, ఎవ్వరు లేరు. అప్పుడు నాతో సంతకం పెట్టించుకున్నారు. ఆ తర్వాత నన్ను ఇంటికి వచ్చి డ్రాప్ చేశారు వాళ్ళే. ప్లీజ్ నన్ను అధికారులు, కలెక్టర్ గారు, డిఎస్పీ వాళ్ళు నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. 13 years లైఫ్ నాది. జస్ట్ ఒక లాస్ట్ స్టేజ్ నాది. ఒక్కసారి నేను వెళ్తే నాకు ఫర్దర్ స్టడీస్ చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ నాకు ఈ 10th పోతే నాకు బతకాలని కూడా లేదు. నాకు సూసైడ్ తప్ప వేరే ఆలోచన కూడా లేదు నాకు ఇప్పుడు. ప్లీజ్ నాకు న్యాయం జరుగుతుంది, నేను బతకగలుగుతా తప్ప నాకు వేరే ఛాన్స్ కూడా లేదు. ప్లీజ్ నాకు మాత్రం న్యాయం జరగకుంటే మాత్రం నాకు చాలా. తెలంగాణ బడ్జెట్ 2025-26 అసెంబ్లీ సమావేశంలో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇతర పద్ధతులపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హైదరాబాద్ నగర అభివృద్ధిపై బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో హైదరాబాద్ నగరానికి ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. జీహెచ్ఎంసీకి 2,654 కోట్ల రూపాయలు కేటాయించి 1,200 కోట్ల రూపాయలను మాత్రమే ఇచ్చారు. హెచ్ఎండిఏకు 2,500 కోట్ల రూపాయలు కేటాయించి పైసా కూడా ఇవ్వలేదు. జలమండలికి 3,385 కోట్ల రూపాయలు కేటాయిస్తే రుణాలకు 800 కోట్ల రూపాయలు ఇచ్చారు. మెట్రో ఇప్పటికే ప్రతిపాదించిన రూట్లను రద్దు చేశారు. మెట్రోకు 1,100 కోట్ల రూపాయలు కేటాయిస్తే 300 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. మూసీ ప్రాజెక్టుకు 1,500 కోట్ల రూపాయలు కేటాయిస్తే కేవలం 80 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో హంగామా చేస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న హైదరాబాద్ ను విస్మరిస్తున్నారు. జిహెచ్ఎంసీకి 7,582 కోట్ల రూపాయలు అడిగితే 3,100 కోట్ల రూపాయలే కేటాయించారు. ఈ విధంగా గత ఏడాది కేటాయించిన నిధులు కేవలం 25% విడుదల చేయడంపై నగర అభివృద్ధిపై ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపిస్తుందన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష హైదరాబాద్ నగరం పైన గత 16 నెలలుగా ప్రభుత్వం యొక్క దృష్టి ఏ రకంగా ఉందో బడ్జెట్లో వారు మెన్షన్ చేసినటువంటి నిధులు కేటాయింపులని చూసినట్టయితే నగరాన్ని పూర్తిగా విస్మరిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అయితే విషయంలో పోయే ముందు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మరి రుణమాఫీ సంపూర్ణంగా చేయనందుకు మా నిరసన కూడా వ్యక్తం చేస్తూ చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులతో పోరాటం చేస్తున్నట్టు చెప్పి కూడా నీ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ అధ్యక్ష గత సంవత్సరము 10,000 కోట్లు హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా కేటాయిస్తామని చెప్పినప్పుడు నగర ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా సంతోషించారు అధ్యక్ష. కానీ వాస్తవాలు ఒక్కసారి చూసినట్టయితే మరి దీనిపైన స్పష్టత ఖచ్చితంగా ఈరోజు మంత్రి గారు మరి బాధ్యతలు చేపట్టేది ముఖ్యమంత్రి గారైనా ఈరోజు దీనిపైన రిప్లై అంతా కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఇస్తారు కాబట్టి దీనిపైన స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కొన్ని అంకెలు చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష ఏమంటూ కూడా సరి చేయొచ్చు. జిహెచ్ఎంసీకి గత బడ్జెట్లో 2,654 కోట్లు కేటాయిస్తే 200 crores అంటే 1,200 కోట్లు విడుదల చేశారు అధ్యక్ష. హెచ్ఎండిఏకు ఔటర్ రింగ్ రోడ్ రుణం కోసం 200 కోట్లతో పాటు అభివృద్ధి కార్యక్రమాల కోసం 500 కేటాయిస్తే దానికి నిధులు ఏమీ కూడా కేటాయించలేదు అధ్యక్ష. జలమండలికి 3,385 కోట్లు కేటాయిస్తే అందులో కేవలం రుణాల కోసమే 800 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కానీ అభివృద్ధి పనులకు జలమండలికి ఆదుకునేందుకు ఏమి కూడా ఉపయోగపడలేదు అధ్యక్ష, రూపాయి కూడా రాలేదు. మెట్రో రైలుకు అధ్యక్ష మరి ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఖచ్చితంగా మేము ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్తామని చెప్పి ఉన్న రూట్ని క్యాన్సిల్ చేసేసి ఉన్న పనులు రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి నడిచేటువంటి మంచి రూట్ని క్యాన్సిల్ చేసేసి సరే
ఓల్డ్ సిటీ నుండి తీసుకెళ్తే మేము అందరం కూడా ఆహ్వానించాం, కానీ ఇది క్యాన్సిల్ చేయొద్దని చెప్పి పదే పదే ప్రాధాయపడ్డాం. ఇప్పుడు కూడా నేను కోరుతా ఉన్నాను మళ్ళీ రీఇనిషియేట్ చేయాలి. దానికి సంబంధించినటువంటి కేటాయింపులు ఒకసారి చూసినట్టయితే అధ్యక్ష 1100 crores కేటాయిస్తే 300 లోపే ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా మరి ఈ హెచ్సిటీ ఐసిటీ పేరు మీద కూడా 2650 crores కేటాయిస్తే అధ్యక్ష, దానిలో కేవలం 902 crores మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. మూసీ సుందరీకరణకు అని చెప్పేసి కూడా చూసాం అధ్యక్ష. హైదరాబాద్ నగరంలో ఏ రకమైనటువంటి హంగామా, ఏ రకమైనటువంటి మరి చూసాం, సోషల్ మీడియా ద్వారా ప్రజల యొక్క రెస్పాన్స్ కూడా చూసాం. దానికి మూసీ సుందరీకరణకు అని చెప్పి 1500 crores కేటాయిస్తే అధ్యక్ష, మరి ఆ ప్రాజెక్ట్, ఆ మొత్తం ప్రాజెక్టుకు 80 crores మాత్రమే విడుదల చేసి మరి దాంట్లో నివసించే 170 మంది నిరుపేదల ఇల్లు మాత్రం కూల్చేయడంలో ఉత్సాహం చూపించింది ప్రభుత్వం తప్ప ఆ సుందరీకరణ పనులు మాత్రం ముందు తీసుకెళ్లడానికి శ్రద్ధ వహించలేదు అధ్యక్ష. ఇలా గత ఏడాది కేటాయించిన నిధుల్లో కేవలం 25% నిధులను మాత్రమే విడుదల చేసి మరి నగరంని పూర్తిగా విస్మరించినట్టు స్పష్టంగా ఈ యొక్క గణాంకాల ద్వారా అర్థమవుతుంది అధ్యక్ష గత బడ్జెట్లో. అయితే గొప్పలు చెప్పుకోవడానికి హడావుడి చేసింది ప్రభుత్వం తప్ప మరి దీన్ని పూర్తి చేయడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు, పూర్తిగా విస్మరించింది అధ్యక్ష. ప్రభుత్వము మొదటి నుంచి కూడా ఫోర్త్ సిటీ, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ, ఈ రకమైనటువంటి ఒక నామకరణంతో కొత్త నగరాన్ని సృష్టించే ప్రయత్నంలో భాగంగా ఉన్న నగరాన్ని జాతీయంగా అంతర్జాతీయంగా ఎంతో ప్రఖ్యాతి మరి ఎంతో ఇమేజ్ ఉన్నటువంటి సిటీని పూర్తిగా విస్మరిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అయితే ఈ యొక్క హైదరాబాద్ నగరం పైన ఒక విజన్ అంటూ ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం, బాధ్యత ఉంది. అది కూడా దీనిపైన సంపూర్ణంగా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అయితే గత బడ్జెట్ గురించి నేను చెప్పాను అధ్యక్ష, దాదాపు 25% నిధులనే మరి కేటాయించి మిగతాది కూడా మరి ఇక్కడ కూడా ఖర్చులో కనపడలేదు. ఈ సంవత్సరం అధ్యక్ష జిహెచ్ఎంసీకి ఈసారి 7,582 crores గవర్నమెంట్ జిహెచ్ఎంసీ డిమాండ్ చేస్తే దాంట్లో 3,101 crores మాత్రమే కేటాయించి దాంట్లో 40%నే ఇస్తానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది అధ్యక్ష. ఈ పైసలు మరి ఈ డబ్బులు ఎలా ఇస్తారో అనేది కూడా దీంట్లో స్పష్టత లేదు. హెచ్సిటీ కోసానికి 4,000 crores అడిగితే అధ్యక్ష 2,654 crores మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. భూసేకరణకు 400 crores అడిగితే అధ్యక్ష ఇచ్చింది 18 crores మాత్రమే అధ్యక్ష, అంటే కేటాయించింది. అంటే ఇక్కడనే అసలు సంగతి, అంటే సీరియస్నెస్ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అనేది ఇక్కడనే అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే పనులకు 2,654 crores కేటాయించారు, కానీ భూసేకరణకు మాత్రం నిధులు కూడా సరిపోయేంటే 18 crores, 400 crores అడిగితే 18 crores ఇచ్చారంటే భూసేకరణ కాదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అంటే మళ్ళొకసారి ఇది కేవలము కాగితాలకి మాత్రమే సాటిస్ఫాక్షన్ చేసే విధంగా, క్షేత్రస్థాయిలో సాధ్యపడని విధంగా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. ఈ రకంగా ఎట్లా ముందుకు పోతారని ఖచ్చితంగా మంత్రి గారు తన సమాధానంలో చెప్పాల్సిందిగా నేను వారిని డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచారానికి యత్నించడంతో యువతి రైల్లో నుంచి దూకేసిన విషయం తెలిసిందే. అయితే జీఆర్పీ ఎస్పీ చందనా దీప్తి యువతిని పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ మహిళా భోగిలో ఆమెతో పాటు 2 మహిళలు ఉండగా వారు ఆల్వాల్ స్టేషన్లో దిగిపోయారని, కొంపల్లి సమీపంలో గుర్తు తెలియని యువకుడు ఆమెను బలవంతం చేయబోయాడని, దీంతో కిందకు దూకేసిందన్నారు. 4 ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. వెళ్తున్నటువంటి ఎంఎంటీఎస్ ట్రైన్లో ఒక అమ్మాయి, షీఈ్ ఇన్ ఎర్లీ 20s ఏజ్, అందుకంటే లీగల్ ఇష్యూస్ వీ కాంట్ రివీల్ ద ఐడెంటిటీ. తను లేడీస్ కంపార్ట్మెంట్లో వెళ్తుంది, తనతో పాటు ఇంకొక 2 లేడీస్ ఉన్నారు. అయితే ఆల్వాల్ ప్రాంతంలో వాళ్ళు దిగి వెళ్ళిపోయారు. సో తను ఒకటే ఉంది కంపార్ట్మెంట్లో. ఇన్ అడిషన్ ఒక అతను కూడా ఉన్నారు. అతను ఏం చేశాడంటే అమ్మాయిని గట్టిగా పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అమ్మాయి రెసిస్ట్ చేస్తే ఇంకా తనతో మాట్లాడుతూ ఒక రూమ్కి రావాలి నాతో అది ఇది మాట్లాడితే అమ్మాయి సరే అనింది, వదిలేస్తాడని. అతను గ్రిప్ లూజ్ చేసిన తర్వాత అమ్మాయి సైకలాజికలీ భయపడి నాకు ప్రతిలో వదిలిపెట్టాడు, నన్ను ఎదురు చేస్తాడని చెప్పి ఆమె చాలా భయపడి తను చెప్పడం ఏంటంటే డయల్ 100కి కూడా తను కాల్ చేసింది,
కాల్లో మాట్లాడుతున్నదే అంటే అతనితో మాట్లాడుతున్నప్పుడు కాల్ చేసిన తర్వాత రికార్డ్స్ ఆల్సో ఎగ్జామిన్ అండ్ అంతలోపలే తను ట్రైన్ నుంచి కింద దూకడం జరిగింది. దూకిన తర్వాత ఐ థింక్ షీ లాస్ట్ కాన్షియస్నెస్. షీ సేయింగ్ హాస్పిటల్కి వచ్చిన తర్వాతనే తనకి మళ్ళా స్ప్రా వచ్చిందని చెప్తుంది. సో వీఆర్ స్టిల్ కీపింగ్ హర్ ఇన్ అబ్జర్వేషన్. హర్ కండిషన్ ఇస్ స్టేబుల్. ఎక్కడ దూకింది ఐడియా ఉందా? సుచిత్ర సరౌండింగ్. అది వచ్చినప్పుడు ఒకడే వచ్చారా? ఎంతమంది? అతను ఒక్కడే ఉన్నాడు. అయితే అతను షీఈ్ నాట్ ఏబుల్ టు టెల్ వెరీ ప్రాపర్లీ. కాకపోతే అతను అక్యూజ్డ్ ఎప్పుడు ట్రైన్ ఎక్కాడో కూడా తను గమనించలేదని చెప్తుంది. బట్ నో వీ హ్యావ్ టు టాక్ టు హర్. ఒకడేనా? రైట్. ఎంఎంటీఎస్ రైల్లో ప్రయాణిస్తున్న యువతిపై అత్యాచార యత్నానికి యత్నించిన విషయం తెలిసిందే. అయితే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి వివరాలను మాజీ మంత్రులు సబితా శ్రీనివాస్ గౌడ్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అందాల పోటీలు కాదు, మహిళలకు భద్రత కల్పించాలని, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉందని, దీని ద్వారా నేరాలను నియంత్రించాలన్నారు. ఈ 15 నెలలుగా చూడండి, ఏ అంశమని చూడండి, రైతులను చూసుకోండి, విద్యార్థులను చూసుకోండి, ఉద్యోగులను చూసుకోండి, ఎవరిని అడిగినా ఎవరిని అందించినా ఒక ఘనత సాధించినామనంటే లెక్క లేదు. మరి మహిళలు అంటే ఎంత చిన్న చూపైందంటే అడిగే నాతుడే లేడు. క్రైమ్ రేట్ పెరుగుతుంది అన్నప్పుడు క్రైమ్ రేట్ తగ్గడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలని ఆలోచన చేయాలి. మహిళల పట్ల ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతున్నాయి. అసలు వెలుగులోకి వచ్చినట్టు ఎన్ని ఉన్నాయి, రాళ్ళు ఎన్ని ఉన్నాయో. ఒక మహిళ బయటికి వెళ్ళాలంటే భద్రత కరువైపోయింది. దేశంలో గతంలో 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పోలీస్ అన్న తెలంగాణలో మహిళల పట్ల ఎవరు అఘాయిత్యం చేస్తే తెలంగాణలో ఎట్లా చేసిండ్రు, తెలంగాణ ఎట్లా జరుగుతుంది, మన రాష్ట్రం కూడా అట్లా జరగాల. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండాలా, ప్రత్యేక చట్టాలు తీసుకురావాలా, ఇమీడియట్ యాక్షన్ ఉండాలా, షీ టీమ్స్ ఏర్పాటు చేసి పటిష్టమైన భద్రత ఉండాలి. షీ టీమ్స్ ఏర్పాటు చేసిన ఇన్ని లక్షల కెమెరా కమాండ్ కంట్రోల్ ఎక్కడ లేదు. దేశంలో అతిపెద్ద కమాండ్ కంట్రోల్ ఉంది. ఇక్కడ లక్షల కొద్ది కెమెరాలు ఉన్నాయి. లక్షల కెమెరాలు ఉన్న కమాండ్ కంట్రోల్ ఉన్న షీ టీమ్స్ ఏర్పాటు చేసిన ఎక్కడ పోయింది? ఈ 15 నెలల్లో ఎక్కడ పోయింది? స్విచ్ ఆన్ ఆఫ్ చేసినట్ల కరెంటు బంద్ అయింది, భద్రత కూడా బంద్ అయిపోయింది. ఇలా రాష్ట్ర ప్రజలు కోరుకునేది మహిళలకు భద్రత, అందాల పోటీలు కాదు. అందాల పోటీలు పెట్టి వచ్చి ఒరిగేది ఏం లేదు, నష్టం తప్ప లాభం ఏం లేదు. యువతకు అందాల పోటీలు బాగా పెట్టిందని చెప్పి అందాల పోటీలు చూసి బాగుపడేటువంటిది ఎక్కడ ఏ దేశం లేదు. ఇక్కడ ఈ భారతదేశంలో మాత్రం అందాల పోటీల నుంచి ఒక మహిళ ఏం కోరుకుంటుందంటే తన బిడ్డ క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటుంది, తన బిడ్డ చదువుకొని బాగుపడాలా, 10 మందికి అన్నం పెట్టాలని కోరుకుంటుంది. మనం అందరం కూడా ఒక తల్లి కడుపులో వచ్చినటువంటి వాళ్ళమే. ఇక్కడ ఆ తల్లులకే రక్షణ కరువైందంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎంత తగ్గిపోతుంది. హైదరాబాద్లో వచ్చి ఇతర రాష్ట్రం వాళ్ళు, ఇతర దేశం వాళ్ళు వచ్చి ఉద్యోగం చేయాలంటే హైదరాబాద్ సేఫ్. అర్ధరాత్రి ఆమె మహిళ ఒంటరిగా పోవచ్చు, క్యాబ్లో పోవచ్చు అనే భద్రత ఉండేది. కమాండ్ కంట్రోల్ వచ్చింది, కెమెరాలు పెరిగిపోయినాయంటే అరే హైదరాబాద్ చాలా సేఫెస్ట్ అని చెప్పి ఉండేది. కానీ అలా మహిళ పట్ల ఆమె ఎంత వీర వనిత, ఆమె భయపడకుండా నేను సావాలని వస్తా కానీ దీనికి లొంగను, దీనికి ఇచ్చేయనని చెప్పి ఆమె సావడానికి సిద్ధమైంది. ఆమె గర్వించాలి, మనం నిజంగా కూడా అప్రిషియేట్ చేయాలి. ఆమె ధైర్యానికి అదృష్టవశాత్తు బతికింది. ఖచ్చితంగా వెంటనే ఒక మంచి వైద్యం అందించాలి, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలి ఆమె. ఎంఎంటీఎస్ రైల్లో మహిళా కోచ్లో నిందితుడు యువతిపై అత్యాచారాన్ని యత్నించగా తప్పించుకునేందుకు ఆమె ట్రైన్లో నుంచి దూకేసిన విషయం తెలిసిందే. గాయపడిన యువతిని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరామర్శించి మహిళా భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేరాలు 22% పెరిగాయని మండిపడ్డారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ను రాజకీయ వేదికగా కాకుండా పోలీసులకు అప్పగించి భద్రతను మెరుగుపరచాలని హితవు పలికారు. ట్రైన్లో నుండి కింద దింకేసింది అనేది సమాచారం రాగానే ఇమీడియట్గా ఈరోజు జ్యువెలర్స్ తరఫున గోవలక్ష్మి గారు ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా అమ్మాయిని చూసి బాధ అనిపిస్తూ ఉంటాం. ఎందుకంటే మొత్తం ఇట్లా పడిపోయి మొత్తం ముళ్ళల్లో గుచ్చుకొని ఎంత ఇంజూస్ అయినాయి అనేది, పళ్ళు ఇరిగిపోయి జా అంతా కూడా కదిలిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులలో అమ్మాయి ఉంది. నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే
ఎక్కడుంది రక్షణ మహిళలకు? రన్నింగ్ ట్రైన్లో కూడా ఎంఎంటీఎస్లో రన్నింగ్ ట్రైన్లో కూడా అత్యాచారం చేయాలనే ప్రయత్నం చేశారంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి వాళ్లకు భయం లేకుండా ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడే ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ అతని మీద యాక్షన్ తీసుకోవాలా, ఇమ్మీడియట్గా అట్లాంటివి జరగకుండా, భవిష్యత్తులో కూడా అట్లాంటివి జరగకుండా ఉండాలంటే అసలు లేడీస్ సంబంధించిన కోచ్లోకి ఎక్కేసి అత్యాచారం చేయబోయాడంటే ఇంత ధైర్యం ఉంటే నిఘా లోపం ఉంది అని తెలుసుకుని ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ పాల్పడి ఉంటాడు. అట్లాంటి వాళ్ళని అబ్బాయిని ఇమీడియట్గా శిక్షించాలి. అట్లాగే ఈ విధంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళకి, ట్రైన్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి కూడా అందులో ముఖ్యంగా మహిళల కోచ్ ఉన్న దాంట్లో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలా. వీలుంటే అందులో కెమెరాలు పెట్టి ఎప్పుడు పర్యవేక్షించేటట్టు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రైన్లో ఎక్కినా, బస్సులో ఎక్కినా భరోసాతో ఇంటికి పోతామనే ప్రయత్నం ధైర్యంతో పోతూ ఉంటుంది. కానీ ఏమైపోయింది, 15 నెలల్లో చూస్తే బస్సులో ఎక్కితే బస్ డ్రైవరే దాన్ని అత్యాచారం చేసే పరిస్థితి వచ్చింది. ట్రైన్లో ఎక్కితే ట్రైన్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా బయటికి వెళ్తే రోడ్డు పైన కూడా అట్లాంటి పరిస్థితి ఏర్పడుతున్న సందర్భం చూస్తున్నాం. మొన్న ఈ మధ్యనే పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాం. క్రైమ్ రేట్ ఏ విధంగా పెరిగింది, మహిళల మీద అత్యాచారాలు ఏ విధంగా పెరిగినాయి అనేది వాళ్ళే అనౌన్స్ చేస్తూ ఉంటే బాధ అనిపించింది. క్రైమ్ రేట్ అయితే 22% పెరిగిపోయిందని చెప్తా ఉన్నారు. నిజంగా బాధ అనిపించింది. ఇంత సిబ్బందిని పెంచుకుంటూ టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా కమాండ్ కంట్రోల్మెంట్ ఎవరిని ఏర్పాటు చేసుకుని దాదాపు 11 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా రాష్ట్రంలో ఎందుకు క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, ఎందుకు మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అనేది ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాన్ని పర్యవేక్షించుకొని సరైన దిశానిర్దేశం చేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర పోలీస్ మీద ఉంది. అదేవిధంగా రైల్వే పోలీస్ వాళ్ళకు కూడా ఊరికే నిఘా ఉంది, ఏదో స్టేషన్స్లలో ఉందని కాకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి, మెరుగైన అవకాశాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలని, ఆ అమ్మాయిని కూడా ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని డిమాండ్ చేస్తాం. బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, మంజులక్ష్మి ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 25 మందిని అరెస్టు చేయాలి. పోలీసులు అరెస్టు చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళతాను. ప్రకాష్ రాజులాగా తప్పు చేశా అని క్షమాపణలు అడిగితే ఊరుకోను. వాటి మీద ఎంత సంపాదించారో అంతా చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పంచాలన్నారు కయ్యప్ప. ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్ లో ఒక మ్యాటర్ చదివాను, షాక్ అవుతున్నాను. అరే, మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను. అలాగే బాలకృష్ణ అట, మంచు లక్ష్మి అట, ఇలాంటి వారు 25 మంది ఇప్పుడు అరెస్ట్ అవ్వబోతున్నారు. ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా. ప్రకాష్ రాజు లాగా మీరు కూడా తప్పయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు, 2 మీరు సంపాదించిన డబ్బు ₹1 అయితే 1 కోటి, 10 కోట్లు అయితే 10 కోట్లు, 980 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే వారిని మీరు నరహత్య చేశారు. మీ ఇన్ఫ్లుయెన్స్, మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్కి మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా? మానవత్వం లేదా? దైవత్వం లేదా? రాక్షసుల్లాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా? ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి? ఆత్మకు శాంతి కావాలా? మనసుకు రక్షణ కావాలా? నెమ్మది కావాలా? ఫ్యూచర్ మంచి పేరు కావాలా? లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా? ఆలోచించండి. 72 గంటల టైం మీకు ఇస్తున్నాను. ముస్లిం బస్తీలో ఉపవాసం ఉన్న ముస్లింలను పోలీసులు టార్చర్ చేస్తున్నారు. ఉపవాసం వదలడానికి వెళుతున్న సమయంలో అడ్డం పారికేడ్లు వేసి లైసెన్స్ అంటూ పేపర్లు అంటూ ఇబ్బందులు పెడుతున్నారన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. रमजान के महीने में हम देखते हैं सर क्या हो रहा है मुस्लिम बस्तियों में। सर मुस्लिम बस्तियों में हम देखते हैं कि हर चौरस्ते पे देख रहे हैं एक रोजेदार रोजे को खोलने को जा रहा है, ट्रैफिक को रेगुलेट करने के बजाय पुलिस बैरिकेडिंग करती है और चेकिंग कर रही है, लाइसेंस को देख रही है, इसको देख रही है। अरे रोजेदार को रोजा खोलने दो, उसके फोटोज लेके परेशान किया जा रहा है रोजेदार को मुस्लिम बस्तियों में। तो आप बताइए क्या ये सही है? क्या ये अच्छा है? इससे आपका नाम होगा? अरे अगर देखना है सर the traffic police, the police should see that. Sir, the people who do not have a license, I'm talking about small children. Sir, 12 years old, 13 years old, 14 years old, बाइक लेके चले जा रहे हैं, गाड़ी चला रहे हैं,
आज उनको पुलिस नहीं पकड़ती है सर. You should catch hold of these youngsters sir, and we should catch hold of the parents of these youngsters sir. ये नहीं होता है sir. So मैं బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దళిత చైతన్య సదస్సులో మంత్రి సీతక్క ప్రసంగం. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా ఇబ్బంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. టెన్త్ పేపర్ లీకేజీకి సహకరించిందన్న ఆరోపణలపై కొట్టివేసిన విద్యార్థిని బలం ఝాన్సీ లక్ష్మి. ముస్లిం బస్తీలో ఉపవాసం ఉన్న ముస్లింలను పోలీసులు టార్చర్. అక్బరుద్దీన్ ఓవైసీ. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ G24 న్యూస్.